నెక్స్ట్ ఫ్రంట్ ఎల్బో, ఫ్రంట్ ముందుకి అటాక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ కట్, అలాగే అప్పర్ కట్ అలా చేసాం కదా, అప్పుడు ఫ్రంట్కి అటాక్ చేస్తాం. దిస్ ద వెరీ వెరీ డేంజర్ మూమెంట్. చూసారు కదా, ఇలా అటాక్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం చూస్ చేయకూడదు, పర్యవేక్షణలో చూసుకుంటూ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఎందుకు అటాక్ చేయాలంటే మనకి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఉపయోగించాలి, తప్పితే మనం ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు అన్నమాట. ఫ్రంట్కి ముందుకి అటాక్ చేస్తాం. రెడీ, 1 2 1 2. దిస్ ఈస్ ఫ్రంట్ ఎల్బో ఉంటుంది. రెడీనా? అదేవిధంగా బ్యాక్ ఎల్బో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇలా ఎల్బో అటాక్ పంచ్ అటాక్ చేస్తాం. ఊరికే టర్న్ అయినప్పుడు బ్యాక్ నుంచి అటాక్ చేయడానికి అనమాట. అంటే మనం పొరపాటున మనం తిరిగిపోయాం అనుకోండి, తిరిగినప్పుడు మనం బ్యాక్ ఉంటాం కాబట్టి మనం అటాక్ చేయాలి. కాబట్టి అప్పుడు మనం బ్యాక్ అటాక్ చేయగలం. ఇంకోటి ఏంటంటే మనం లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని అటాక్ చేయాలి. క్లోజ్ ఉన్నప్పుడు మటుకు మనం దాన్ని అటాక్ చేయగలం. ఎందుకంటే క్లోజ్ ఉన్నప్పుడు మటుకు ఎల్బోస్ అటాక్ చేయగలం. లాంగ్ ఉన్నప్పుడు మనకి అటాక్ చేయాలి. లాంగ్ ఎందుకంటే మనకు అందదు, అప్పుడు మనం పంచెస్ చేయాలి. ఇంకా లాంగ్ ఉన్నప్పుడు కిక్స్ చేయాలి. క్లోజ్ ఉన్నప్పుడు మనం ఓన్లీ ఎల్బోస్ మటుకే చేయగలం. ఆ లెంత్లో మనం అడ్జస్ట్ చేసుకొని పంచెస్ ఎల్బోస్ మటుకు అటాక్ చేయగలం. పంచెస్, కిక్స్ ఇవన్నీ కూడా అటాక్ చేయడానికి కుదరదు మనకి. రెడీ, బ్యాక్ ఎల్బో, టర్న్ అయ్యి రైట్ ఎల్బో దట్ సైడ్. రెడీ, 1 ఎస్, క్లోజ్కి వెళ్ళి అటాక్ చేస్తాం. రెడీ, సేమ్ 2 3 4 ఎస్, చేంజ్ సేమ్. అలాగే లెఫ్ట్ 1 2 3 ఎస్ 4 ఎస్. దీన్ని బ్యాక్ ఎల్బో అంటారు. రెడీ, నెక్స్ట్ డౌన్ ఎల్బో అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే జస్ట్ లైక్ అటాక్ చేసి డౌన్ అటాక్ చేయడానికి, లేదు బ్రేకింగ్స్ అని రకరకాల విధంగా చేస్తారు. దీన్ని డౌన్ ఎల్బో అంటారు. ఇలా డౌన్ ముందుకి అంటే డౌన్ కోట్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాగ్ పెట్టి ఇలా అటాక్ చేయడం, ఇలాంటి వాటి డౌన్ చేసి అటాక్ చేయడం, దీన్ని డౌన్ ఎల్బో అంటారు. రెడీ, 1 2 రెడీ, 1 2 ముందుకి అనమాట, ముందుకి అటాక్ చేస్తాం. 2 3 4 5 సేమ్ 1 2 3 4 ఎస్. ఇవన్నీ కూడా మనం ఎల్బోస్ చేయడం జరిగింది. ఈ పంచెస్, ఎల్బోస్ ఇప్పటి వరకు మనం ఓన్లీ హ్యాండ్స్ చేయడం జరిగింది. తర్వాత మనం ఫర్దర్గా ఇంకా లెగ్స్తో చేయడం ఎలాగా, నీతో చేయడం ఎలాగా అనే మూవ్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ హ్యాండ్ మూవ్మెంటే మనం ఫస్ట్ ఎందుకు చేద్దామంటే మనకి మన బాడీలో మన ఫాస్ట్ మన హ్యాండ్స్ని మూవ్ చేయగలం. మూవ్ చేసిన తర్వాత మిగతా వాటికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్ అనేది ఫాస్ట్గా మనం కింద పడిపోతున్నా, లేదు ఏం జరిగినా మన హ్యాండ్స్ని మనం ఫస్ట్ మనం చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా పార్ట్స్ దగ్గరికి వెళ్తాం. కాబట్టి మనం అందుకే మనం ఫస్ట్ హ్యాండ్ ఫర్దర్ క్లాస్లో ఇంకా మనం లెగ్స్ ఎలా చేయాలి, ఎలా అటాక్ చేయాలని వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళు లైఫ్లో ఏంటంటే ఇటువంటి జబ్బులకి లోన్ కాకుండా ఉంటారు. ఈ జబ్బులు ఏంటంటే మామూలుగా రెసిస్టెన్స్ పవర్ తగ్గడం వల్ల ఇలాంటి జబ్బులకి అటాక్ అవ్వడం జరుగుతుంది, హార్ట్ స్ట్రోక్. కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఇలా మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన శారీరక శ్రమ అనేది కంపల్సరీగా ఒక మనిషి ఏంటంటే శారీరక శ్రమ తన ఒక రోజుకి మనం తీసుకున్న క్యాలరీస్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సైంటిఫిక్ పరంగా కానీ ఈ పరంగా చూసుకున్నా కానీ మనం తీసుకున్న ఫుడ్ మనం తీసుకోవడం జరుగుతుంది. అవి క్యాలరీస్లో ఉంటాయి. ఎన్నో 100 రెట్లు క్యాలరీస్ ఉంటాయి. ఒక పిజ్జా తిన్నప్పుడు దానిలో కొన్ని 100 రెట్లు క్యాలరీస్ ఉంటాయి. ఆ క్యాలరీస్ మనం కరిగించట్లేదు. ఆ క్యాలరీస్ మనం కరిగించలేదు అనుకోండి, క్యాలరీల పరంగా కరిగిపోతే ఆ క్యాలరీస్ అని ఏం జరుగుతాయి, మనకి ఫ్యాట్ లాగా మన బాడీలో అలా ఉండిపోతుంది. ఫ్యాట్ లాగా ఉండిపోతుంది. ఆ ఫ్యాట్ లాగా ఉండిపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఆ ఫ్యాట్ అనేది మనకి ఏదో వాళ్ళు బాగా లావ్ అయిపోయి ఏదో అసలు కొవ్వు ఏంటంటే భయంకరంగా ఉండి వాళ్ళు ఏంటంటే లావ్ అయిపోవడం, నెక్స్ట్ దానివల్ల నడుము నొప్పులు రావడం, అలాగే బ్యాక్ పెయిన్తో పాటు నీ పెయిన్స్ రావడం, ఆ విధంగా హెడేక్, రకరకాల జబ్బులు. అంటే వాళ్ళు మానసికంగానే బాధపడుతూ అలాగే శారీరకంగా కూడా చాలా శ్రమ పడుతుంటారు అనమాట. కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచైనా కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొన్ని ఎక్సర్సైజ్ అంటే వాళ్ళ ఇంట్లో ఈ ఎక్సర్సైజ్లు అనేది ఎవరు ఈ వద్ద ఏజ్ అనేది ఒక 30-40 సంవత్సరాలు అయిన తర్వాత ఎక్సర్సైజ్ చేయకూడదు అంటారు. ఆ బోన్స్ అరిగిపోతాయని చాలా మంది అపోహలు ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళు తగ్గ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇలాంటివి జరగవు అనమాట. వాళ్ళ దగ్గర ఎక్సర్సైజ్లు అంటే వాళ్ళు సరిపడిన ఎక్సర్సైజ్ ఒక సరైన కోచ్ ద్వారా కొరిన మాస్టర్ అలా వాళ్ళ పర్యవేక్షణలు అనమాట. వాళ్ళు ఇది ఏవి చేయాలి అని కొద్ది రోజులు శిక్షణ పొంది వాటిని వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేయడం వల్ల చిన్న ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్లో మన హాస్పిటల్కి వెళ్ళి టైం తర్వాత వేస్ట్ చేసే దానికంటే కూడా మనీ వేస్ట్ చేసే ఇప్పటి నుంచే కొంచెం మేల్కొని ఈ ఎక్సర్సైజ్లు ఇలాంటి వాటిపైన కొంచెం మనసు అనేది కొంచెం దానిపైన వెళ్ళడం జరిగితే అది దానివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల మనకి ఫ్యూచర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఫ్యూచర్ బెనిఫిట్స్తో పాటు మనకి ఎన్నో మన లైఫ్కి ఏంటంటే ఎంతో ఉపయోగపడుతుంది చెప్పాలి. రెడీ, పంచ్ 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 ఎల్బో
elbow, go next, punch, punch, elbow, 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 got it, punch, 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 control, hands up, punch, punch, go next, punch, 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 డాట్ పెట్టుకుంటూ చేయాలి. అంటే మనం డిఫెన్స్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ డిఫెన్స్ చేసుకుంటూ అఫెన్స్ చేయాలి. ఎస్, ఎల్బో, 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 ఎస్, డిఫెన్స్, గో, పంచ్, 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 ఎల్బో, ఎల్బో, గుడ్, డిఫెన్స్, డిఫెన్స్ పెట్టుకోవాలి. రెడీ, పంచ్, 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 డిఫెన్స్, పంచ్, 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 గో నెక్స్ట్. మనం ఇంతవరకు ఏం చేసామంటే ఇందాక ఆయన మిస్సింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు అటాక్ చేస్తుంటే డిఫెన్స్ అనమాట, అంటే ఆపుకోవడం అనమాట. హ్యాండ్స్తోనే ఇందాక తప్పించుకోవడం జరిగింది, ఇప్పుడు ఆపుకోవడం అనమాట. చేతులతో వాళ్ళు తగలకుండా, అంటే వాళ్ళు అటాక్ చేసినప్పుడు వాళ్ళని కూడా వేరే వాళ్ళు అటాక్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఆపుకోవడం అనమాట. రెడీ, పంచ్, 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 నెక్స్ట్, పంచ్, పంచ్, ఎల్బో, 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 elbow, elbow, punch, 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 next, punch, punch, elbow, 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 punch, go, elbow, elbow, punch, 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 defense, go. రెడీ, డిఫెన్స్, డిఫెన్స్, చేతులు అడ్డం పెట్టుకోండి, ఆపుకోవాలా, పంచ్, పంచ్, హ్యాండ్స్ అప్, పంచ్, పంచ్, నెక్స్ట్, పంచ్, ఫాస్ట్గా ఆపుకో, డిఫెన్స్, పంచ్, 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 ఎల్బో, ఎల్బో, నెక్స్ట్, పంచ్, 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 పవర్, పంచ్, పంచ్. ఇలా పవర్ అనేది ఏంటి, అప్లై చేసే కొద్ది పవర్ పెరుగుతుంది, ఇంకా పవర్, పంచ్, పంచ్, కాన్సన్ట్రేట్, యా, నెక్స్ట్, పంచ్, 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 నెక్స్ట్, పంచ్, 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 నెక్స్ట్, punch, elbow, 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 punch, 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 yeah, next, elbow, punch, 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 next, punch, 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 elbow, 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 yes. నెక్స్ట్ చూసారు కదా, ఇలాగా ఫర్దర్గా ఏంటంటే ఇప్పటి వరకు మనం గ్రూప్ అటాక్ మూమెంట్స్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పంచ్ చేస్తే త్వరగా అటాక్ చేస్తాం, అలాగే మనం అటాక్ చేస్తాం, డిఫెన్స్ చేసుకోవడం, అఫెన్స్ చేయడం, ఇలా జరిగిందండి. నెక్స్ట్ మనం ఏంటంటే కిక్స్ ఎలా చేయాలి చూద్దాం. కిక్స్ అంటే లెగ్స్తో చేసే మూమెంట్స్ అనమాట. ఈ కిక్స్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ సుజిత్ లైన్, రెడీ, ఫస్ట్ హుకింగ్ ఎగ్ ఒకసారి, 1 2, చేంజ్ ఎవరు సరే, 1 2, ఎస్, చేంజ్. అదేవిధంగా నెక్స్ట్ కిక్, ప్రెస్ కిక్, 1 2, చేంజ్, 1 2, చేంజ్. నెక్స్ట్ అవుటర్ స్లాప్, 1 2, ఎస్, సేమ్ అదే లెగ్తో ఇన్నర్ స్లాప్, నెక్స్ట్ కిక్, 2, నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్ రౌండ్ కిక్, రౌండర్స్ కిక్, 1 2 3, నెక్స్ట్ ఈ కిక్స్ అన్ని చూసారు కదా. ఇంకా నెక్స్ట్ సైడ్ కిక్, టర్న్ దిస్ సైడ్, 2 3, ఎస్, ఈ కిక్స్ అన్ని బేసిక్ కిక్స్ అనమాట. ఇంకా ఎయిర్ కిక్స్, ఫ్లై కిక్స్,
ఇలా సిజర్ కిక్స్ అని ఇలాంటి చాలా కిక్స్ ఉన్నాయి. ఇంకా ఈ కిక్స్ వరకు మనం ఎలా అటాక్ చేయాలి, ఎలా ఫస్ట్ కిడ్ బ్యాక్ వర్క్ చేయాలి, తర్వాత మనం ప్యాడింగ్ వర్క్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా కొంచెం స్పారింగ్ ఎలా చేయాలి అది నేర్చుకున్నాం. ఫస్ట్ మనం హుకింగ్ కిక్ చూసాం కదా, హుకింగ్ కిక్, తర్వాత ప్రెస్ కిక్, తర్వాత ఫ్రంట్ రౌండ్, సైడ్ కిక్, ఇవన్నీ బేసిక్ కిక్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే 1-2 రోజులు నేర్చుకునే కదా, మళ్ళీ ఇవి బాగా శ్రమ పడి రోజు వాళ్ళు ఏంటంటే రోజు 1 by 1 అలా ప్రాక్టీస్ చేసి అలా చేయడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సేఫ్టీస్ కూడా వాళ్ళు ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ చేసేటప్పుడు ఈ సేఫ్టీస్ కూడా పాటించాలన్నమాట. సేఫ్టీస్తో పాటు అదేవిధంగా వాళ్ళు ఫుడ్ డైట్ అనేది కూడా, ఫుడ్ డైట్ ఎలా తీసుకోవాలనేది కూడా మన దగ్గర వస్తే మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆరోగ్య మహాభాగ్యం అనే ప్రోగ్రాం ద్వారా ఈ మార్షల్ ఆర్ట్ శిక్షణతో పాటు ఈ ఆరోగ్య సూత్రాలు అంటే ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఉపయోగపడే మనకు లైఫ్కి ఉపయోగపడే సూత్రాలు అనేది దానివల్ల కొంచెం అవగాహన ఉన్న వాళ్ళ తెలుసుకొని వీటిని పాటించడం వల్ల మన లైఫ్లో ఏంటంటే కొన్ని మనం అద్భుతాలు అంటే మనకి మనంగా మన ట్రీట్మెంట్ అనమాట. అంటే మనం ఫ్యూచర్లో ఎటువంటి లోన్ అంటే ఎగ్జాంపుల్ మన హెల్త్ పరంగా వీక్ కాకుండా ఇలాంటి మార్షల్ ఆర్ట్ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ బెనిఫిట్ అంటే ఆరోగ్యపరంగా వాళ్ళు ఉత్సాహంగాను అలాగే విధంగా ఎటువంటి రోగాలు రాకుండా జరుగుతుంది. ప్రతిరోజు తప్పకుండా చూసి ఇలాంటి పాటించడం వల్ల అదేవిధంగా ఇలాంటి కొన్ని నేర్చుకోవడం వల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రాంకి ఇంతటి సెలవు. నమస్తే.